హాయ్ అండి. మనం ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో స్వీట్గా చాలా బాగా చేసుకోవచ్చండి. ఒక కప్పు గోధుమ పిండి, పావు కప్పు వరకు బెల్లం తురుమును తీసుకొని ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకోవాలండి. ముప్పావు కప్పు వరకు ఉన్న బెల్లంని స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి బెల్లాన్ని మనము ఈ ఈ ప్యాన్లో వేసేసుకొని కొద్దిగానే వాటర్ వేసేసుకోవాలండి. 5 నిమిషాలలో ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చండి. చాలా త్వరగా అవుతుంది. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు తినాలనుకుంటే అప్పటికప్పుడు 5 నిమిషాలలో ఈ స్వీట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న బెల్లాన్ని బాగా ఇట్లా కరగదీసుకోవాలి. అదేవిధంగా కచ్చాపచ్చగా చేసిన వేలక్కాయను కూడా ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కరిగితే సరిపోతుందండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుందండి. యాక్చువల్గా ఇది మనము త్వరగా అయిపోతుంది. 2 నిమిషాలలో ఇది మొత్తం కరిగి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసుకొని దాంట్లో మనం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదండి, దాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ యొక్క మిశ్రమాన్ని మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చండి, కానీ బెల్లంతో చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఇలా చేసేసుకొని బాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుందండి. గోధుమ పిండి యొక్క మిశ్రమాన్ని ఇలా చేసేసుకొని మరికొద్దిగా వేలకులను కూడా వేసుకొని మళ్ళొకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మరో పాన్ పెట్టి దానిపైన స్టవ్ వెలిగించి స్టవ్ పై మరో పాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా దీనిని గుంటగరిటెతో వేస్తేనే బాగా వస్తాయండి. ఇలా వేడి అయిన తర్వాత ఆయిల్ ఇలా గుంటగరిటెతో ఒక్కొక్కటిగా ఇలా చిన్న చిన్న పూరీలాగా వేసేసుకోవాలండి. అంతే, చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇలా ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన బెల్లం అప్పాలు రెడీ అయిపోయినాయి. చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదండి. చాలా టేస్టీగా, స్మూత్గా, ఎమ్మీగా, ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇలా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మనము స్వీటు ఎక్కువ టైం పడుతుంది కదండి, ఇలా చేసుకొని తింటే 5 నిమిషాలలో కమ్మనైన నోటికి చాలా టేస్టీగా ఉండే బెల్లం యొక్క అప్పాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నాయి కదండి. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇది ఎక్కువ మనకి చూడండి ఇలా ఎంత బాగున్నాయో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్ లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ బెల్లం యొక్క అప్పాలను చేసి ఇవ్వండి. ఈ గోధుమ పిండి అనేది కూడా హెల్త్కి మంచిది కదండి. మైదా పిండితో చేస్తే ఇంకా బాగా పొంగుతాయి, కానీ మైదా పిండి కంటే గోధుమ పిండి చాలా చాలా మంచిది కాబట్టి గోధుమ పిండి అప్పాలు రెడీ.